53 acres coffee estate for sale. Hey guys, this is Sunil Saxena. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేను ఉన్న లొకేషన్ వచ్చేసి మడికేరి, కూర్గులోని వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ టూరిజం ప్లేస్లో ఉన్నాను ఇప్పుడు. సో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ టూరిజం ప్లేస్ టు మడికేరిలో ఉన్నాను. అండ్ మడికేరి మెయిన్ జంక్షన్ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఈ 53 acres ప్రాపర్టీ ఇప్పుడు నేను సేల్ చేయడానికి వచ్చాను. సో నేను రోడ్డు పై నుంచి ఎందుకు స్టార్ట్ చేశానంటే, రోడ్డుకి దాదాపుగా కింద నుంచి ఎండ్ దాకా చూసుకుంటే ఒక 1 కిలోమీటర్ దాకా రోడ్ ఫేసింగే ఉంది ఈ ప్రాపర్టీకి. సో ఈ ప్రాపర్టీలో ఏమవుతుందంటే, కొంత రైట్ సైడ్ వస్తుంది, కొంత లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో నేనున్న ప్లేస్ నుంచి రైట్ సైడ్ అంతా కూడా ఒక 14 acres వస్తుంది. ఇదంతా కూడా 14 acres. ఈ 14 acresలో కొంత డ్రై ల్యాండ్, అంటే డ్రై ప్లేస్, మనం ఏదైతే ఈ కాఫీ డ్రై చేస్తామో ఆ ప్లేస్ కూడా రైట్ సైడ్లో ఉంది. ఇక్కడ కూడా ఒక కాటేజ్ ఉంటుంది. అండ్ తర్వాత ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా కూడా మన 53 acresలో పార్ట్ అనమాట. అంటే 14 acres అక్కడ పోతే మిగతా అంతా కూడా ఇటు సైడ్ ఉంటుంది. అండ్ ఈ రోడ్డు చాలా బిజీ రోడ్డు, ఎందుకంటే ఇక్కడంతా కూడా టూరిజం చాలా డెవలప్ అవుతుంది. అంటే నియర్ బై చాలా ప్లేసెస్ ఉన్నాయి, టూరిజంకి సంబంధించిన మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే మనం ప్రాపర్టీ లోపలికి వెళ్ళి ప్రాపర్టీలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుందాము. లొకేషన్ హైలైట్స్ ఏంటనేది, తర్వాత డిస్టెన్స్ ఏంటనేది క్లియర్గా చెప్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ గేటు. సో మెయిన్ గేట్లోంచి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక రైటర్ హౌస్ ఉంటుంది. ఈ రైటర్ హౌస్ అండ్ ఆ రైటర్ హౌస్ చుట్టూ ఇదంతా కూడా ఒక మంచి గార్డెను, ఓపెన్ ప్లేసు. దాదాపుగా ఒక 10 కార్లు పట్టే అంత లాన్ ఉంటుంది. అండ్ పెద్ద వెహికల్స్, లేకపోతే ఈ మనం ఏదైతే మనము ఈ కాఫీ ఇవి చేస్తామో ఆ టైంలో ఏదైనా పెద్ద వెహికల్స్ రావాలన్నా కూడా సరిపోయేంత స్పేస్ ఉంది. అండ్ వీళ్ళు ఏం చేశారంటే, ఒక చిన్న ఆఫీస్ లాగా ఇక్కడ ఒక కంటైనర్ హౌస్ కూడా పెట్టారు. అండ్ దాంట్లో ప్రస్తుతానికైతే యూరియా అవన్నీ పెడుతున్నారు, అంటే సేఫ్గా ఉంటుందని అని చెప్పి అందులో పెడుతున్నారు. అండ్ ఇటు సైడ్ నుంచి దాదాపుగా ఒక 39 acres ఇటు సైడే ఉంటుందన్నమాట ఈ ఏరియా అంతా. సో ఈ 39 acresలో వీళ్ళు ఏం చేశారంటే, జనరల్గా చాలా ప్రాపర్టీస్ నేను ఆల్రెడీ ఇప్పటిదాకా నేను మన యూట్యూబ్లో కూర్గులో చాలా ప్రాపర్టీస్ చూపించాను. ఏ ప్రాపర్టీ అయినా కూడా వాటర్ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కూర్గులో ఎవ్రీ ప్రాపర్టీకి సపరేట్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. సో మనం ఫస్ట్ వాటర్ స్టోరేజ్ చూసుకొని ఆ తర్వాత మిగతా ఏమేమి ఉన్నాయో ఎలా ఉన్నాయో చూద్దాము. ఇది వచ్చేసి మనకి వాటర్ పాండ్. ఈ వాటర్ పాండ్ సైజు కూడా మంచి 100 feet by 100 feet సైజు, ఒక బిగ్ సైజు వాటర్ పాండ్ ఇది వాటర్ పాండ్ చూస్తే అర్థమవుతుంది. అండ్ దీంట్లో చాలా ఫిషెస్ కూడా వేసి వీళ్ళు పెంచుతూ ఉంటారు. అంటే జనరల్గా ఎక్కువ మటుకు మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అంతలో కూడా ఈ ఫిషెస్ వేస్తూ ఉంటారు. అండ్ దీంతో పాటు ఇక్కడే కాకుండా ఇంతకుముందు చెప్పిన 14 acresలో కూడా ఇంకొక వాటర్ పాండ్ ఉంది. మనం ఇది కంప్లీట్ అయిన తర్వాత అది కూడా వెళ్దాము. అండ్ ఇది ఇటు సైడ్ చూస్తే ఇక్కడ ఒక చిన్న రూమ్, సర్వెంట్ రూమ్ ఉంది. అండ్ ఇది సర్వెంట్ రూమే కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇందులో. ఒకసారి ఇటు సైడ్ వెళ్తే మనకి కాఫీ ఎస్టేట్ ఎలా ఉందనేది కొంత కనిపిస్తూ ఉంది. మనది యాక్చువల్గా ఎంట్రన్స్ నుంచి నేను చెప్పినట్లుగా రోడ్ ఫేసింగ్లో చాలా పెద్దగా ఉంటుంది. చాలా దూరం నుంచి అక్కడి నుంచి మన కాఫీ ఎస్టేట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా ఇటు ఫర్దర్గా చాలా దూరం వెళ్తుంది. అండ్ ఈవెన్ ఆపోజిట్లో ఒక చిన్న కొండలాగా కనిపిస్తున్న దాంట్లో హాఫ్ ఆఫ్ ద కొండ, అంటే ఇప్పుడు ఎదురు కనిపిస్తున్న కొండలో ఒక సగం కొండ దాకా కూడా మన ప్రాపర్టీ ఉంటుంది. అండ్ మన ప్రాపర్టీ అంతా కూడా ఇప్పుడు ఈ 53 acres అంతా కూడా ఫ్రంట్ సైడ్ రోడ్స్ ఫేసింగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఫెన్సింగ్ వేసేసి ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇంకా ఇటు సైడ్ వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి కాఫీతో పాటు కొంత వీళ్ళు ఏం చేశారంటే ఆరెంజ్ కూడా వేశారు ఇక్కడ. అండ్ ఆరెంజ్తో పాటు ఇక్కడ అవకాడో చెట్లు కూడా చాలా ఉన్నాయి. దీని నెంబర్ కానీ ఇవన్నీ తర్వాత నేను మీకు చెప్తాను. అండ్ అఫ్ కోర్స్ కూర్గులో ఏ ప్రాపర్టీకి వెళ్ళినా కూడా మనకి జాక్ ఫ్రూట్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఈ ప్రాపర్టీలో కూడా చాలా జాక్ ఫ్రూట్స్ ఉన్నాయి. దాంతోపాటు లైన్గా సపోటా చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు, ఇట్లా చాలా డిఫరెంట్ చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ వీటితో పాటు కాఫీతో పాటు ఇక్కడ పెప్పర్ కూడా ఉంది.
అంటే ఇదంతా కూడా కామన్ అనమాట. ఎక్కడ కాఫీ ఎస్టేట్ ఉన్నా కూడా ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. సో, ఇక్కడ మనకి కొంత ప్యాడీ ల్యాండ్ వస్తుంది. సో, ప్యాడీ ల్యాండ్ అదర్ సైడ్ అంతా కూడా కాఫీ ఎస్టేటే. నేను మళ్ళీ ఇంకా మధ్యలోకి వెళ్ళి, ఆ మధ్యలో ఉన్న ప్యాడీ ఫీల్డ్స్, తర్వాత కాఫీ ఎస్టేట్ అదంతా చూస్తాను. ఇదంతా కూడా ఎంప్లాయీస్ హౌసు. నేనేం చేస్తానంటే ఫస్ట్ రోడ్ అవతలకెళ్ళి అటు సైడ్ ఉన్న ప్రాపర్టీ కూడా చూసి, ఆ తర్వాత ఇటు సైడ్‌కి ఇంకొక దారి కూడా ఉంది రోడ్డు పైనుంచి. అక్కడి నుంచి వెళ్ళి ప్రాపర్‌గా చూసుకుందాము. సో, ఇటెళ్దాము. సో, ఇటు వెళ్తూ నేను డిస్టెన్స్‌లు అవి చెప్తాను. సో, మడికేరి సెంటర్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఈ లొకేషను ఒక 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అండ్ మధ్యలో మనకి అభయ్ ఫాల్స్ రోడ్డు కూడా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మడికేరి నుంచి టువర్డ్స్ అభయ్ ఫాల్స్‌కి ఏదైతే వెళ్తామో ఆ రూట్‌లోనే ఉందన్నమాట ఇది. అండ్ ఇక్కడి నుంచి అభయ్ ఫాల్స్ వచ్చేసి జస్ట్ 4 కిలోమీటర్స్ మాత్రమే. అండ్ తర్వాత మందల్పట్టి అని చెప్పి ఒక టూరిజం ప్లేస్ ఉంది. ఆ టూరిజం ప్లేసు రోడ్ ఇదే. ఇది తప్ప వేరే రోడ్ లేదు. ఈ రోడ్డులో నుంచి 15 కిలోమీటర్స్ మందల్పట్టి. సో, ఇదంతా కూడా చాలా టూరిజం డెవలప్ అవుతూ ఉంది ఇక్కడ. అండ్ మనకేమవుతుందంటే మందల్పట్టికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ హోమ్ స్టేస్ కానీ లేకపోతే రిసార్ట్స్ కానీ ఎక్కువ లేవు. అంటే ఆఫ్‌కోర్స్ మనకు ఆనుకొని ఒక చిన్న హోమ్ స్టే ఉంది. చాలా చిన్నదది. అది కాకుండా ఇట్లా రిసార్ట్ లాగా అట్లయితే ఎక్కడ లేదు. ఒకవేళ మీరు తీసుకుంటే రిసార్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవాలన్నా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రోడ్ ఫేసింగ్ చాలా ఉంది. అండ్ ఇంకోటేంటి అటు సైడ్ 14 ఎకర్స్ ఉంది. ఇటు సైడు 39 ఎకర్స్ ఉంది. కాబట్టి ఆ 14 ఎకర్స్ నీళ్ళలో కూడా కొంత పార్టు జనరల్‌గా ఇక్కడ ఏమవుతుందంటే కూర్గ్‌లో రిసార్ట్ చేయాలంటే సపోజ్‌గా 14 ఎకర్స్ ఉంటే ఎంటైర్ 14 ఎకర్స్ కన్వర్ట్ చేసుకోనవసరం లేదు. అందులో జస్ట్ మనం ఎక్కడెక్కడైతే కన్‌స్ట్రక్షన్ చేస్తామో ఆ పార్ట్ మాత్రమే కన్వర్షన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరొకసారి హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్‌లో బ్యాక్‌కెళ్తే అందులో ఒక 6 ఎకర్స్ ప్రాపర్టీ నాది కూడా పెట్టాను. మీరొకసారి అది కూడా చూడొచ్చు. నా ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటి అనేది. దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ దాంతోపాటు కూర్గ్‌లో ఇంకా చాలా ప్రాపర్టీస్ డిస్ప్లే పెట్టాను. 55 ఎకర్స్ ఒకటి పెట్టాను. 38 ఎకర్స్ ఒకటి పెట్టాను. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. దీన్ని డ్రై ల్యాండ్ అంటారు యాక్చువల్‌గా. సో, సీజన్ అప్పుడు ఏం చేస్తారంటే ఇదంతా క్లీన్ చేసేసి దీంట్లో కాఫీ డ్రై చేస్తారనమాట. ఇది డ్రై ల్యాండ్. సో, దీంట్లో మనకేంటంటే ఈ 14 ఎకర్స్ అంతా కూడా చుట్టూ సరౌండెడ్ బౌండరీ వస్తుంది. సో, మనకెక్కడ కూడా చుట్టుపక్కన వాళ్ళతోటి ఎవరితోటి కూడా కన్‌ఫ్యూజ్ లేకుండా క్లియర్‌గా ఉందన్నమాట ప్రాపర్టీ అంతా. ఆఫ్‌కోర్స్ క్లియర్ టైటిలే. ఆల్రెడీ ఒక కంపెనీ ఇది ఓన్ చేసుకొని రన్ చేస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు ప్రెజెంటు డేట్ వచ్చేసి ఈరోజు నవంబర్ 14థ్‌లో ఉన్నాను. నవంబర్ 14థ్ అంటే హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఎవ్రీవన్. సో, నవంబర్ 14థ్ అంటే ఆల్రెడీ మనకిక్కడ ఇది స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 1 మంత్ లోపల డిసెంబర్ 15థ్ కల్లా కంప్లీట్ అంతా కూడా మనకి స్టార్ట్ అయిపోతుందనమాట. డిసెంబర్ 15థ్ ఆ టైం కల్లా మళ్ళీ ఇదంతా కూడా డ్రై ల్యాండ్ అంతా కూడా రెడీ చేసేసి ఎక్కడెక్కడైతే మనకి చెట్లున్నాయో ఇవన్నీ చేస్తారు. అండ్ ఈరోజు నేను వచ్చినప్పుడు ఈరోజు కూడా దాదాపుగా ఒక 15 మెంబర్స్ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో, 15 మెంబర్స్ అటు సైడ్ అదర్ సైడ్ ఏదైతే 39 ఎకర్స్ ఉందో దాంట్లో ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా వర్క్ నడుస్తుంది. ఎవ్రీథింగ్ రన్నింగ్‌లో ఉంది. అండ్ ఎక్కడైతే వాటర్ నుంచి మనకి పైప్ లైన్స్ అవన్నీ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. సో, నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి ఒక చిన్న డ్రోన్ ఫ్లై చేస్తాను. సో, డ్రోన్ ఫ్లై చేస్తే మనకి ల్యాండ్ ఎలా ఉందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా రైట్ నౌ ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడ నుంచి ఒక డ్రోన్ షాట్ తీస్తాను. అండ్ మెయిన్ ఏంటంటే కూర్గ్‌లో నేనున్న లొకేషన్ ఆల్టిట్యూడ్ వచ్చేసి 1000 మీటర్స్ అనమాట. అంటే దాదాపుగా 3300 ఫీట్ అబోవ్ సీ లెవెల్‌లో ఉన్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఎండలో కూడా చేస్తున్నా కదా, అయినా కూడా కూల్ బ్రీజ్ వస్తుంది ఇక్కడ. అండ్ ఆల్వేస్ ఎక్కువ మార్నింగ్స్, ఈవినింగ్ ఇదంతా కూడా అంతా మిస్ట్‌తో నిండిపోయి ఉంటుంది. సో, సమ్‌టైమ్స్ అయితే ఈ ఏరియా మొత్తం ఇట్లా మిస్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అంటే నేనేదో ఈ ప్రాపర్టీ సేల్ చేయడానికి వచ్చానని చెప్పట్లేదు. నాకు కూడా కూర్గ్‌లో ప్రాపర్టీ ఉంది. నాకు తెలుసు ఈ ఏరియాస్ అన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంటాయని. అండ్ దట్ టూ ఎలివేషన్‌ని బట్టి మనకి ఈ మిస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో, ఇది మనం చాలా హైలో ఉన్నాము.
కాబట్టి 1000+ మీటర్లో ఉన్నాం ఇప్పుడు, కాబట్టి ఇక్కడ ఎక్కువ మిస్ట్ ఉంటుంది అనమాట. సో లెట్స్ గో టు డ్రోన్ వ్యూ. సో ఇప్పుడు నేను కరెక్ట్గా మనం ఎక్కడైతే వీడియో స్టార్ట్ చేసామో ఆ ప్లేస్లో ఉన్నాను. సో ఒకసారి ప్రాపర్గా డ్రోన్ ఫ్లై చేసి చూపిస్తాను. అండ్ ఇదంతా కూడా రైటర్ హౌస్ అని చెప్పాను కదా, సో ఇది రైటర్ హౌస్. ఒకసారి రోడ్ ఫేసింగ్ చూపిస్తాను. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఇదంతా కూడా కంప్లీట్గా రోడ్డే, ఇది అంతా కూడా రోడ్డుకి కనెక్ట్ ఉంటుంది. అండ్ రోడ్డు అదర్ సైడ్లో కనిపిస్తున్న ల్యాండ్ అంతా కూడా సేమ్ ఓనరు, సేమ్ కంపెనీదే, 53 acres ఇది. సో అదేవిధంగా కొంచెం హైకి వెళ్ళి నేను ఈ రోడ్డు కింద, అంటే మన ప్రాపర్టీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ఏరియా చూపిస్తాను. ఇది రోడ్లో కింద అక్కడ ఏదైతే కాటేజ్ లాగా కనిపిస్తుందో మనకి, ఆ కాటేజ్ కనిపిస్తున్నది. అండ్ మన ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది రోడ్డులో. అండ్ దానికి ఆపోజిట్లో కనిపిస్తున్నది చిన్న హోమ్ స్టే అనమాట. అంటే ఈ ఏరియాలో ఉన్న ఒక చిన్న హోమ్ స్టే నేను క్లియర్గా చూపిస్తాను. ఎక్కడైతే ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నానో కరెక్ట్గా ఈ జూమ్ చేస్తున్న ఇది హోమ్ స్టే అనమాట. సో ఇట్లా జీప్స్ కానీ లేకపోతే ఇక్కడంతా కూడా కొన్ని అడ్వెంచర్స్కి వెళ్ళే వెహికల్స్ ఉంటాయి. సో ఈ వెహికల్స్ అన్నీ కూడా కంటిన్యూగా ఈ రూట్లో తిరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ రోడ్డు స్టార్టింగ్లో అని చెప్పాను కదా, సో ఈ రోడ్డు స్టార్టింగ్లో ఉన్నాను. అండ్ రోడ్ ఇట్లా స్ట్రైట్గా వచ్చి ఈ కాటేజ్, ఈ హౌస్ దగ్గర మన ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ ఎంట్రన్స్తో పాటు ఈ రోడ్డుని నేను ఇట్లా కంటిన్యూగా చూపిస్తాను. అంటే ఫస్ట్ రోడ్ ఎందుకు చూపిస్తాను అంటే మనకి రోడ్డు ఫేసింగ్ ఎంత ఉందనేది అర్థమవుతుందని అనమాట. సో ఈ రోడ్డు ఫేసింగ్లో ఒకసారి అదర్ సైడ్ చూసుకుంటే ఇంతకుముందు మనము వెళ్ళేసి వచ్చిన డ్రై ల్యాండు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ 14 acres ఇది. మళ్ళీ కంటిన్యూషన్లో రోడ్డు పై నుంచి చూద్దాము. ఇది రోడ్, ఇది రోడ్ ఇట్లా కంటిన్యూగా వెళ్తూ ఉంది. టోటల్గా 1 kilometer దాకా ఈ రోడ్డు ఇలానే వెళ్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ 53 acres ప్రాపర్టీ సైడు తీసుకుంటాను. సో ఇది ప్రాపర్టీ. అండ్ ప్రాపర్టీలోకి తీసుకున్న తర్వాత ఒక్కసారి అప్ చేసుకుంటే ఇదంతా కూడా మన పార్ట్ ఆఫ్ 53 acres. సో జనరల్గా ఏమవుతుందంటే కూర్గ్లో కానీ లేకపోతే ఈ మౌంటైన్స్లో, ఈ టెరైన్స్లో ఏమవుతుందంటే ప్రాపర్ బౌండరీస్ కానీ లేకపోతే ప్రాపర్గా ఇవన్నీ కూడా అర్థం అవ్వవు అనమాట. అంటే ఎక్కడ బౌండరీ ఉండేది, ఎక్కడ బౌండరీ లేదు, ఇవన్నీ క్లియర్గా అర్థం కావడం కొంచెము కష్టమవుతుంది. ఒకసారి ఇక్కడ కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను. సో ఇదంతా కూడా కంప్లీట్గా కాఫీ ఎస్టేట్ ఇది. అండ్ ఇంతకుముందు మనం చూసిన పాండ్ కూడా ఇక్కడే దగ్గరలోనే ఉంటుంది. ఇటు సైడు ఇది పాండ్ సైడ్, ఇదంతా పాండ్ ఇది. ఈవెన్ పాండ్ అవతల కూడా అదంతా కూడా ప్యాడీ ల్యాండ్ లాగా వస్తుంది అనమాట, ఈ పాండ్ అవతలంతా కూడా. సో 2 sides ఉన్న ల్యాండ్ అంతా కూడా పార్ట్ ఆఫ్ 53 acres. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి అక్కడి నుంచి కూడా ఇంకొకసారి మిడిల్ నుంచి కూడా డ్రోన్ ఫ్లై చేసి అక్కడి నుంచి కూడా ఒక ప్రాపర్ వ్యూ అనేది చూపిస్తాను. ఎందుకంటే మిడిల్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక లొకేషన్. అదంతా కూడా ఇదంతా ఎట్లా ఉంటుందంటే టూరిజం ప్లేస్ లాగా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు మనం చూసిన కంటైనర్ హౌస్. అండ్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ లోపలికి వెళ్ళటానికి రోడ్డు ఉంటుంది. ఇక్కడంతా కూడా కాఫీ ఎస్టేట్ ఇదంతా కూడా. అండ్ అవకాడో అయితే దాదాపు ఒక 400 trees దాకా పెట్టేశారట వీళ్ళు. సో అవకాడో కూడా ఇంకొక 1 yearలో స్టార్ట్ అయిపోతుంది చెప్తున్నారు. అండ్ బై రోడ్డు కూడా నేను నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ లోపల నుంచి వెళ్ళొచ్చు, కానీ కాకపోతే రోడ్డు కూడా చూపించాలన్న ఉద్దేశంతో నేను మిడిల్ పాయింట్కి ఇప్పుడు కార్లోనే వెళ్తున్నాను. క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ రైట్ సైడ్ కనిపించేది అంతా కూడా పార్ట్ ఆఫ్ 39 acres. ఇదంతా కూడా पार्ट है। बाउंड्री, हाँ 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 क्रॉस है ना। हाँ ठीक है, यहाँ से वो घर अपना नहीं है, बाजू का घर है।
है ना? ये रोड उनका है, रोड उनका है, रोड से पहले पूरा अपना है। हाँ ठीक है, हाँ हाँ ठीक है। సో ఇదంతా కూడా బౌండరీ, ఇది మన 39 acres కి బౌండరీ ఇది. అండ్ ఇక్కడ అంటే ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, వీడియోలో అర్థం కాదు, ఎందుకంటే అక్కడ కూడా మనకి బౌండరీ క్లియర్గా డిఫరెంట్ చేసి ఉంటుంది అనమాట. అంటే మనదంతా కూడా కాఫీ ఎస్టేట్ ఉంటుంది, మనది దాటిన తర్వాత కాఫీ ఎస్టేట్ ఉండదు అనమాట అక్కడ. అంటే నేను ఆల్రెడీ ఒక 1 hour ఫస్ట్ అంతా తిరిగి చూసి చేసిన తర్వాత జనరల్గా ఎక్కడైనా కూడా వీడియోస్ స్టార్ట్ చేస్తూ ఉంటాను. సో ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ 39 acres. అంటే వీళ్ళంతా కూడా 53 acres కిందనే, ఆ 14 acres కూడా ది సేమ్ కంపెనీది, సేమ్ది కాబట్టి కలిపే చేస్తారనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే పాయింట్లో ఇక్కడ ఆగుతానో ఈ పాయింట్ కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనమాట. సో ఇప్పటికే ఆల్రెడీ నేను ఇంత దూరం వచ్చాను, ఇంకా మిడిల్ పాయింట్ దాకా కూడా రాలేదు. అంటే దాదాపుగా ఒక 1/2 kilometer అంతా వెళ్ళిన తర్వాత అప్పుడు మిడిల్ పాయింట్ అవుతుంది. ఈ ఆటో ఉన్న దగ్గర మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ లాగా ఉంటుంది, డౌన్కి వెళ్ళే ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్ నుంచి మళ్ళీ నేను కిందకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇదంతా కూడా చూపిస్తాను. మళ్ళీ ఇప్పుడు సగం వచ్చాను నేను, ఇంకా సగం వెళ్ళాలి. బట్ నేను ఇక్కడ నుంచే మిడిల్లో ఒక చిన్న టెంపుల్ లాగా ఉంటుంది, అక్కడ నుంచే వీడియో కంటిన్యూ చేసేస్తాను. సో ఇప్పుడు నేను కార్ ఇక్కడ పెట్టాను. యాక్చువల్గా కార్ లోపలికి కూడా వెళ్ళొద్ది, కానీ ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ నుంచే వాక్ చేసుకుంటూ అంతా చూపించాలన్న ఉద్దేశంతో కార్ ఇక్కడ పెట్టేసి వెళ్తున్నాను. అండ్ లోపల ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టడానికి ఒక ఓపెన్ ప్లేస్ కూడా చేసి పెట్టారు. సో ఆ ప్లేస్ కూడా నేను చూపిస్తాను. జనరల్గా కూర్గులో ఎక్కడ ప్రాపర్టీస్ అయినా కూడా రోడ్ నుంచి లోపలికి ఇట్లాంటి రోడ్లే ఉంటాయి. నేను చాలా వీడియోస్లో కూడా చూపించాను. అండ్ నేను కూర్గులో దాదాపుగా ఎన్నో ఒక మేబీ ఒక 50 డిఫరెంట్ హోమ్ స్టేస్లో, తర్వాత రిసార్ట్స్లో స్టే చేసి ఉంటారు ఇప్పటికీ. సో వాటిలన్నిటిలో కూడా జనరల్గా రోడ్స్ ఇట్లానే ఉంటాయి, అంటే న్యాచురల్గా ఉంటాయి అన్నమాట, న్యాచురల్గా ఉండేలాగా చేస్తారు. ఇదంతా కూడా కాఫీ ఎస్టేట్. ఇంతకుముందు మనం అక్కడ ఏది కూడా కాఫీ ప్లాంటేషన్ చూడలేదు. సో నేనంతా అక్కడంతా ఇంట్రడక్షన్ అవన్నీ చూపించాను. ఇది మెయిన్ అంతా కూడా కాఫీ ఎస్టేట్. అంటే అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇక్కడికి దారి ఉంది. ఈ 1/2 kilometer మనం ఏదైతే రోడ్ పైన వచ్చామో సేమ్ అదే కంటిన్యూషన్ ఇట్లా ఉంటుంది అనమాట. ఈ రూట్లో వెళ్తే మళ్ళీ అక్కడికే సేమ్ ప్లేస్కి వెళ్తాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా కాఫీ ఎస్టేటు. మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఒక చిన్న ఇక్కడ అంటే సమ్ టైమ్స్ ఏదైనా వర్షం పడ్డా లేకపోతే ఇట్లా ఫుడ్ తినడానికి అని చెప్పి ఇక్కడ ఒక చిన్న షెడ్ లాగా వేసుకున్నారు. అండ్ మిడిల్లో ఒక చిన్న టెంపుల్ కూడా కట్టేసి పెట్టారు. ఇది కూడా పార్ట్ ఆఫ్ ల్యాండే, అండ్ వీళ్ళే ఓనర్సే లాంగ్ బ్యాక్ కట్టిన టెంపుల్ ఇది. అండ్ దీంతో పాటు మనకి ఇటు సైడ్ ఏమవుతుందంటే ఇదంతా యాక్చువల్గా కొద్దిగా మిడిల్లో కొద్దిగా ప్యాడీ ల్యాండ్ లాగా వస్తుంది. అంటే కూర్గ్లో ప్రతి చోట ప్యాడీ ల్యాండ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఎక్కడైతే గ్రీన్ ఎండ్ అవుతుంది, మేబీ వీడియోలో కనిపిస్తుందో లేదో, ఆ గ్రీన్ ఎండ్ అయిన దాకా అదంతా కూడా మౌంటైన్లో సగం కూడా కాదు, కొంత పార్ట్ మాత్రమే. అక్కడ దాకా ఈ 39 acres ఉంది. సో ఇదంతా కంటిన్యూషన్ మళ్ళీ ఇట్లా ఉంటుంది. అండ్ దీంట్ నుంచి ఇట్లా వెళ్తే మళ్ళీ అక్కడ ఇంకా రెస్ట్ ఆఫ్ ది ల్యాండ్ నేను ఇంతకుముందు చెప్పిన ఫామ్ హౌస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లేస్ చేసింది, అదంతా కూడా ఇట్లా ఉంటుంది. ఇదంతా కూడా కాఫీ ఎస్టేటే. సో నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి కూడా ఒక చిన్న డ్రోన్ షాట్ పెడతాను. అంటే మిడిల్ నుంచి కూడా ఒకసారి 2 sides అర్థమవుతుంది అని చెప్పి ఇక్కడ నుంచి కూడా ఒకసారి డ్రోన్ వ్యూ చూద్దాం. సో నేను ఇక్కడ మిడిల్ నుంచి కూడా డ్రోన్ ఫ్లై చేస్తున్నాను. సో ఒక్కసారి అసలు నేనున్న లొకేషను, నేనున్న సిచ్యువేషన్ అసలు ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంటే ఒక బ్యూటిఫుల్ వ్యాలీలో ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. ఇది మిడిల్లో టెంపుల్, ఇప్పుడు మనం చూసిన టెంపుల్. ఫస్ట్ ఒకసారి ఇక్కడ లో హైట్ నుంచే నేను ఒక సరౌండెడ్ వ్యూ చూపిస్తాను. ఇదంతా కూడా ఒక వ్యాలీలో ఉన్న ఫీలింగ్ అయితే ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు ప్రాపర్టీ ఎండలో కూడా నేను ఇట్లా వర్క్ చేస్తుంటే అసలు ఏమీ అనిపించట్లేదు, ఎండ ఎఫెక్టే లేదు, అసలు నార్మల్గా అనిపిస్తుంది. ఇంకొంచెము పైకి వెళ్ళి ప్రాపర్ వ్యూ ఒకసారి చూసేసొద్దాము. ఇది సో దీంట్లో ఇంతకుముందు నేను మీకు చెప్పిన డిఫరెన్స్ ఇక్కడ తెలుస్తుంది. సో ఎక్కడైతే మనకి
ఈ గ్రీన్ ఎండ్ అవుతుందో అక్కడ ఒక చిన్న మళ్ళీ ఇంకొక రోడ్ లాగా అట్లా సపరేట్ ఉంటుంది. నేను ఒక్కసారి ఆ పాయింట్లో అంటే ఆ తెల్లగున్న దగ్గర ఆ పాయింట్లో ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను. అది సో అక్కడ కూడా అది ఒక రోడ్ అనమాట. అది బౌండరీ అది. సో పెద్ద పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు ఇక్కడ నుంచి చూస్తే. నేను మళ్ళీ ఇట్లా డౌన్ చేస్తాను. అక్కడ నుంచి ఇట్లా డౌన్ చేస్తే ఇదంతా కూడా మన కాఫీ ఎస్టేటే, మన పార్టే. అండ్ ఇప్పుడు ఈ ప్లేస్ ఇదంతా ఇప్పుడు మనం చూసిన ల్యాండ్ అనమాట. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మనము డ్రోన్ ఫ్లై చేసామో ఈ ప్లేస్ ఇదంతా కొద్దిగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొండకి పైకి ఎక్కువ డిస్టెన్స్ ఉండదు అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు చూసామో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ల్యాండ్ డిఫరెన్స్ ఎలా ఉంది అనేది. సో ఈ డిఫరెన్స్ అనేది కంటిన్యూగా తెలుస్తూ ఉంది, ఎందుకంటే బౌండరీస్ ఇక్కడ చాలా క్లియర్గా ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. ఇదంతా కూడా మన ప్రాపర్టీ అంతా తిరగటానికి ఉన్న ప్లేస్ అనమాట ఇది. సో జనరల్గా నేను ఇంతకు ముందుగా మెన్షన్ చేసినట్లు ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద టాల్ ట్రీస్ ఉంటాయి, కాబట్టి కొన్ని అర్థం కూడా కాదు. ఇంతకుముందు రోడ్డు పైన చూసిన ఆటో అండ్ ఆటోతో పాటు పక్కన మన కారు, అంటే మన టోటల్గా ఏదైతే బ్లాక్ టాప్ రోడ్ ఉందో ఆ బ్లాక్ టాప్ రోడ్ అనమాట. ఇదంతా కూడా బ్లాక్ టాప్ రోడ్. సో ఈ బ్లాక్ టాప్ రోడ్ నుంచి కూడా మన ప్రాపర్టీ ఇప్పుడు నేనున్న ప్లేస్కి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు అనమాట. సేమ్ ఇది అంటే ఒక విధంగా చూసుకుంటే ఇది ప్రాపర్టీ ఎట్లా ఉంటుందంటే రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉండటం వల్ల లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. కంటిన్యూషన్లో చూసుకుంటే ఇదంతా లెంత్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి ప్రాపర్టీకి మీరు వస్తే అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్రాపర్టీ అనేది. అసలు ఇక్కడ ఈ వ్యాలీలో నేను ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉన్నానంటే ఎంత బర్డ్స్ ఎంత ఇవన్నీ అరవటము చాలా క్లియర్గా వినిపిస్తాయి ఇక్కడ అన్నీ కూడా. సో ఇక్కడ కూడా ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఇదంతా కూడా పెప్పర్, ప్రతి చెట్టుకి కూడా ఆల్మోస్ట్ అన్ని పెప్పర్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఒకసారి ప్రాపర్టీ లోపలికి కొద్దిగా లోపల దాకా డెప్త్కి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ అన్న ఉంటుంది, బట్ ఒక 200 మీటర్స్లో మనకు అక్కడ వర్క్ జరుగుతుంది. సో ఆ వర్క్ కూడా చూస్తే క్లారిటీగా ఉంటుంది అనమాట. అంటే ఫుల్లీ మెయింటైన్డ్ కాఫీ ఎస్టేట్ ఇది. కంటిన్యూగా వర్కర్స్ అంతా కూడా వర్క్ చేస్తూ అంతా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా నేను ఒక్కసారి జస్ట్ ముందుకెళ్ళిన తర్వాత సైలెంట్గా ఉంటాను. అసలు బర్డ్స్ కానీ నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో వినొచ్చు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా బర్డ్స్ సౌండ్స్ వినిపిస్తుంటుంది. హార్న్బెల్స్ వస్తాయి ఇక్కడికి, రకరకాల హార్న్బెల్స్ నేను ఇక్కడ చూశాను. నేను లోపలికి వెళ్ళడానికి రోడ్డు కూడా చాలా నీట్గా చేసుకొని పెట్టుకున్నారు. కంటిన్యూగా వర్క్ నడుస్తుంటేనే ఇంత నీట్గా ఉండేది. అండ్ ఈ ఒక్క సైడే కాదు, లోపలికి వెళ్ళడానికి ఇంకొక రూట్ కూడా అటు కింద నుంచి ఇట్లా ఉంది, నాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. చెట్ల మధ్యలో వీడియోలో కనిపించట్లేదు. కూర్గ్లో ఈసారి రైన్స్ చాలా పడ్డాయి. కూర్గ్లోనే కాదు, వయనాడులో కూడా చాలా రైన్స్ పడ్డాయి. సో చెట్లు రెగ్యులర్ కంటే కూడా బాగా పెరిగిపోయినాయి అనమాట. సో నేను ఇంతకుముందు అయితే చెప్పాను కదా, కంటిన్యూగా వర్క్ చేస్తున్నారని. పైన దాదాపు ఒక 15 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నారు. అంటే ఈ వర్షాలు ఆగిన తర్వాత ఏం చేస్తారంటే ఇదంతా కూడా క్లియర్ చేస్తారు. సో కాఫీ ఎస్టేట్కి కంపల్సరీ అనమాట ఈ చెట్లు ఇవన్నీ కూడా కట్ చేసేసి వీటికి చుట్టూ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. సో ఇదంతా కూడా అట్లా వీళ్ళు 15 మెంబర్స్ ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఇంకా అక్కడ మోటార్ పెట్టి అక్కడ కూడా కట్ చేస్తూ ఉన్నారు అనమాట. పెద్ద పెద్దవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మోటార్ తోటి కట్ చేస్తున్నారు. ఆ సౌండ్ అదే మోటార్దే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫామ్ హౌస్ కట్టడం కోసం అని చెప్పి కొంత ప్లేస్ అంతా కూడా ఇట్లా
లెవెలింగ్ చేసి పిచ్ పెట్టారు. అండ్ ఈ లెవెలింగ్ చేపించిన ప్లేస్లోనే ఇప్పుడు మోటార్ నడుస్తూ ఉంది, కటింగ్ మోటార్ అది నడుస్తూ ఉంది అనమాట. ఇదంతా కూడా ఫామ్ హౌస్ ఇక్కడే కట్టడానికి రీజన్ కూడా ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ లొకేషన్, రైట్ నో నేను ఇప్పుడున్న లొకేషన్, ఇక్కడంతా కూడా ఒక ప్లెయిన్ ల్యాండ్, అండ్ ప్లెయిన్ ల్యాండ్కి ఆపోజిట్లో మళ్ళీ ఇదంతా కూడా ఇటు సైడ్ చూస్తే ఇదంతా కూడా వ్యాలీ, ఇది డౌన్ సైడ్ వ్యాలీ లాగా ఇట్లా ఉంటుంది. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ 39 acres ఈ వ్యాలీ లాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇటు నుంచి ఒక రోడ్డు వచ్చి కనెక్ట్ అవుతుంది, అండ్ నేను ఇప్పుడు వచ్చిన రోడ్డు ఇటు సైడ్. సో 2 roads కూడా ఇక్కడికి కరెక్ట్గా మిడిల్ ఈ ప్లేస్కి వచ్చి కనెక్ట్ అవుతాయి అనమాట. సో దాదాపు ఒక 1 acre ల్యాండ్ ఇట్లా ఫామ్ హౌస్ కోసం ఎంటీ ల్యాండ్ పెట్టేసి ఉంచారనమాట. ఈ లొకేషన్ నుంచి చూస్తే కూడా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. మళ్ళీ ఎదురుగా పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి, అండ్ ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. సో ఒక కైండ్ ఆఫ్ వ్యాలీ లాగా ఉంటుంది. అండ్ ఇంకొక సైడు మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే కూడా ఇంకా డౌన్కి, చాలా డౌన్కి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇదంతా కూడా ఇట్లా వీడియోలో చూపిస్తే కరెక్ట్గా ఉండదు, ప్రాక్టికల్గా వచ్చి చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడంతా రోడ్ ఎంత క్లీన్గా ఉందంటే డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన ఫామ్ హౌస్ దాకా కూడా కంటిన్యూగా మన కార్ ఇక్కడ అంతా వచ్చేస్తుంది. ఏ కార్ అయినా వస్తుంది ఇక్కడికి. బట్ నేను ఇదంతా చూపించడానికి కుదరదని చెప్పి కార్ అక్కడే రోడ్ పైన పెట్టేసి నడుచుకుంటూ వచ్చాను అనమాట. ఇక్కడంతా కూడా ఇంకొక 5 acres ఉంది. సో ఈ 5 acresలో ఏంటంటే కాఫీ ఎస్టేట్ లేదు. సో ఈ 5 acresని ఇప్పుడు డెవలప్ చేయడం స్టార్ట్ చేశారంట. సో ఈ ఒక్క 5 acres మాత్రం అన్డెవలప్డ్ ఉంది. సో 53 acresలో నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాను. ఈ స్పెషల్ ప్లేస్ ఏంటంటే వాటర్ ఫాల్స్. సో మన ప్రాపర్టీలోనే ఒక ఇంటర్నల్ వాటర్ ఫాల్స్ ఉంది. సో నేను ఇప్పుడు ఆ ఇంటర్నల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాను. సో ఎప్పుడైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే, అంటే సపోజ్గా ఫ్యూచర్లో ఎవరైనా దీన్ని రిసార్ట్ లాగా కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడంతా కొద్దిగా డెవలప్ చేసి, ఇక్కడంతా కొద్దిగా నీట్ చేసి దీన్ని వాటర్ ఫాల్స్ని కూడా చాలా హైలైట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా ఇప్పుడు అక్కడ నుంచి ఒక 100 meters ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది. బట్ అంతా కూడా ఇట్లా క్రాస్గా ఇట్లా రోడ్ వేసి వీళ్ళు ఇక్కడ దాకా ఇదంతా రోడ్ లాగా పాత్వే లాగా చేసి పెట్టారు. బట్ డెవలప్ చేస్తే మాత్రం ఇది చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అండ్ ఈ వాటర్ ఇదంతా కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది అనమాట. అండ్ ఇదంతా కూడా నేను ఇంతకుముందు చెప్పిన అన్డెవలప్డ్ 5 acres ల్యాండ్ ఇది. సో ఈ అన్డెవలప్డ్ 5 acres ల్యాండ్లో నుంచే ఈ వాటర్ స్ట్రీమ్, వాటర్ ఫాల్స్ వెళ్తూ ఉంది. అండ్ హెవీగా రైన్స్ వచ్చినప్పుడు ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటుందంట ఇదంతా కూడా. ఇప్పుడు ఏదైతే మనం ఫాల్స్ చూసామో, వాటర్ ఫాల్స్ చూసామో, ఇది ఇట్లా డౌన్కి వెళ్తుంది. డౌన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకొకటి వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి. అట్లా టోటల్గా 3 steps ఉంటాయి. విత్ ఇన్ ద ప్రాపర్టీలో మొత్తం 3 ఉంటాయి అన్నమాట ఇట్లా ఈ వాటర్ ఫాల్స్. సో ఇది టూరిజం డెవలప్ చేసి ఇదంతా రిసార్ట్ చేసినప్పుడు చాలా హైలైట్ చేసుకోవచ్చు ఈ వాటర్ ఫాల్స్ని, విత్ ఇన్ ద కమ్యూనిటీలో ఉన్న వాటర్ ఫాల్స్ని. సో ఇదంతా రోడ్ అనమాట, ఇట్లా రోడ్ లాగా వేసి ఇట్లా వేశారు. ఈవెన్ ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా ఇట్లా ఇంటర్నల్గా ఇట్లా పాత్వే వేసి ఉంటారు. అండ్ నేను ఇంతకుముందు మెన్షన్ చేసిన ఆ 2 వాటర్ ఫాల్స్కి కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది, అటు సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు మళ్ళీ. సో ఈ ప్రాపర్టీలో మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాపర్టీ నుంచి సిటీ ఎంత దగ్గర ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ చూస్తే మనకి ఇది హాస్పిటల్, ఇది మన మడికేరిలోని మెడికల్ కాలేజ్ యాక్చువల్గా ఇది. సో మెడికల్ కాలేజ్కి బ్యాక్ సైడ్ లొకాలిటీలోనే ఉన్నామన్నమాట. జస్ట్ 4 kilometers కాబట్టి ఇది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే సిటీ సెంటర్కి అయితే 5 kilometers అవుతుంది, కానీ కాలేజ్ కానీ లేకపోతే సిటీ ఒక పార్ట్ నుంచి చూసుకుంటే జస్ట్ 4 kilometers ఇప్పుడు మనం చూసే ఈ ప్రాపర్టీ. మనకి జస్ట్ ఒక 1.5 2 kilometers లోపలే, 1.5 కూడా ఉంటుందో ఉండదో నేను క్యాల్కులేట్ చేయలేదు యాక్చువల్గా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో అభయ్ వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇది అభయ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్ ఇది. అండ్ ఇక్కడ మనకి ఒకటి గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది. సో ఈ గ్లాస్ బ్రిడ్జ్ జస్ట్ మనకి చాలా వాకబుల్ డిస్టెన్స్ లాగానే ఉంటుంది, చాలా దగ్గర. ఇక్కడ నుంచి 1.5 నుంచి 2 kilometers కంటే ఎక్కువ డిస్టెన్స్ ఉండదు. క్యాల్కులేట్ చేస్తే కరెక్ట్గా చెప్పేవాడిని. ఇది గ్లాస్ బ్రిడ్జ్ ఇది.
ఇక్కడ నుంచి మౌంటైన్స్ రేంజ్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుందంటే, ఇదంతా కూడా గ్లాస్ బ్రిడ్జ్. సో ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఉన్న ఈ లొకేషన్, ఈ ప్లేసు మనకి వెరీ వెరీ నియర్ అన్నమాట. ఇది అబ్బాయి వాటర్ ఫాల్స్ ఇట్లా ఉంటుంది. అఫ్కోర్స్ మీరు అబ్బాయి వాటర్ ఫాల్స్ అంటే చాలామందికి తెలిసింది. ఇది గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రన్స్. ఇది ఇదంతా కూడా టూరిజము, ఇదంతా ఫుల్ హ్యాపెనింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కొన్ని జీప్స్ ఉంటాయి, కొన్ని అడ్వెంచర్స్కి తీసుకెళ్లే జీప్స్ ఉంటాయి. ఇక్కడ ఈ కింద అన్నీ కూడా ఈ జీప్ పార్కింగ్ ఉంటుంది. సో ఈ జీప్ పార్కింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి అడ్వెంచర్స్కి తీసుకెళ్ళటానికి అనమాట. ఇక్కడ రిసెప్షన్, మళ్ళీ ఇక్కడ అంతా ఇవన్నీ కూడా అడ్వెంచర్ ట్రిప్కి తీసుకెళ్లే జీప్లు అనమాట. ఇదంతా కూడా ఈ హ్యాపెనింగ్ అంతా కూడా వెరీ వెరీ నియర్ బై ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ రాసింది అబ్బాయి ఫాల్స్ 3 కిలోమీటర్స్ ఈ ప్లేస్ నుంచి. ఈ అడ్వెంచర్స్ వెహికల్స్ ఇవన్నీ కూడా మండల్పట్టి అనే ప్లేస్కి వెళ్తుంటాయి. ఇంకా చాలా డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకొని వెళ్తుంటారు. సో మండల్పట్టి అనేది ఒక టాప్ విజిటింగ్ ప్లేస్ ఇక్కడ కూర్గ్లో. సో మండల్పట్టిలో కూడా లొకేషన్స్ చాలా బాగుంటాయి, అక్కడ కూడా టూరిజం ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పుడు ఏదైతే చూసామో దానికి ఇంకొక 1/2 కిలోమీటర్ టువర్డ్స్ మడికేరి సైడ్ వస్తే ఇక్కడ కూడా కొన్ని అడ్వెంచర్స్ ఉంటాయి. ఇదంతా కూడా దానికి సంబంధించిన పార్కింగ్ ఏరియా, అండ్ అక్కడ కనిపించే బిల్డింగ్స్ అదంతా కూడా పార్ట్ ఆఫ్ మడికేరియే. సో ఇది ఈ అడ్వెంచర్స్ ఏంటంటే మనకి ఈ కాఫీ ఎస్టేట్లో వీళ్ళు ఒక కమర్షియల్ యాక్టివిటీస్ లాగా తయారు చేసి పెట్టారనమాట. అండ్ ఇది కూడా మనకి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన ఇప్పుడు చూసిన 53 ఎకర్స్కి. సో ఇది అడ్వెంచరు. దీంట్లోనే వీళ్ళు డిఫరెంట్ అడ్వెంచర్స్, తర్వాత హోమ్ స్టే, ఇట్లా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారనమాట. సో దీనికి సంబంధించిన పార్కింగ్లోనే ఇప్పుడు మనము కార్ పార్క్ చేసాము. ఇటువంటివి ఇక్కడ టూరిజంకి సంబంధించినవి చాలా డిఫరెంట్ థింగ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇది ఈరోజుటి 53 ఎకర్స్ ఫార్మ్ ల్యాండ్ ఫర్ సేల్, ఆఫ్ కోర్స్ కాఫీ ఎస్టేట్ ఫర్ సేల్ ఇన్ కూర్గ్ నియర్ మడికేరి. అండ్ ఇటువంటి ఇంకా మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా రాబోతున్నాయి. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ అనేది ఫస్ట్ తెలుగు ఛానల్, అండ్ అక్రాస్ ద కంట్రీ అంతా కూడా తెలుగులో వీడియోస్ చేసి సేల్ చేస్తున్న ఫస్ట్ తెలుగు ఛానల్. అండ్ అక్రాస్ ద కంట్రీలో మీకు ఏదైనా ప్రాపర్టీ ఉన్నా, చిన్నది కానీ పెద్దది కానీ, ఎక్కడైనా సరే తెలుగులో మాట్లాడి యూట్యూబ్ చేసి ప్రాపర్టీ సేల్ చేయగలిగితే మీరు నాకు ఇన్ఫామ్ చేయండి. అట్ ద సేమ్ టైము వీడియో లేకుండా మీ ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా మీరు నాకు కాల్ చేయండి. అండ్ మీకు ఏదైనా పర్టికులర్ ప్రాపర్టీ కావాలన్నా కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ని ఇన్ఫామ్ చేయొచ్చు. అండ్ ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కోసం ఒకసారి ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి పింక్ చేసిన వాట్సాప్లో, లేదంటే నాకు కాల్ చేసిన కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇంకా మంచి వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మీకు సూటబుల్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.